అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనము పెయింటింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అందులో మెయిన్‌గా 3 రీజన్స్ అనేది మనకి పెయింటింగ్ వేసుకోవడానికి ఉంటుందండి. పెయింటింగ్ అసలు ఎందుకు వేసుకోవాలి అంటే గనుక దానికి మెయిన్‌లీ 3 రీజన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ప్రొటెక్షన్ పర్పస్ కోసం మనము ఇంటిని పెయింటింగ్ అనేది వేస్తూ ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ క్లైమాటిక్ కండిషన్స్ గనక చూస్తే బయట ఎక్స్‌టీరియర్ వైపు అంటే ఇంటి బయట వైపు గనక చూసుకుంటే మనకి ఎక్స్‌ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ అనేది మనకి ఉంటాయండి. ఎండాకాలంలో బాగా ఎండ ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటప్పుడు ఏంటంటే డైరెక్ట్‌గా సూర్యకిరణాలనేది ఆ ప్లాస్టింగ్ వాల్ మీద పడిపోయి క్రాక్స్ అనేది ఎయిర్ క్రాక్స్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే వర్షాకాలం గనక చూసుకుంటే వర్షాకాలంలో ఈ యొక్క వాటర్ అనేది డైరెక్ట్‌గా గోడ లోపలికి వెళ్ళిపోయి దాని లోపల చెమ్మ అనేది అలాగే ఉండిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫంగస్ ఈ పాచి అనేది ఎక్కువగా రావటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే గోడ పట్టుత్వం అనేది చాలా తగ్గిపోతుంది. దాని స్ట్రెంగ్త్ కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనము గోడ పెయింటింగ్ వేసింది తీసుకుందాము, వెయ్యింది తీసుకుందాము. ఏమవుతుంది అంటే దీని లైఫ్ అనేది తగ్గుతుంది. దీని లైఫ్ అనేది పెరుగుతుంది. అంటే పెయింటింగ్ వేయటం వల్ల ఒక లేయర్ అనేది పెయింట్ అనేది దాని పైన పడటం వల్ల దాని లైఫ్ అనేది ఇంక్రీజ్ ఒక ప్రొటెక్షన్ అనేది ఏర్పడుతుంది ఒక వాల్‌కి. దానివల్ల ఏమవుతుంది అంటే దాని లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో, ఇలా ఒకటి ప్రొటెక్షన్ పర్పస్ కోసం మనము మన ఇంటిని పెయింటింగ్ అనేది చేయించుకోవాలి. అండ్ సెకండ్ రీజన్ గనక తీసుకుంటే డెకరేటివ్ పర్పస్. సో, ఇంతకుముందు పాత కాలంలో ఏమయ్యేది అంటే సున్నం అనేది మనకుండేది. సో, ఆ సున్నాల్లోనే కొంచెం కలర్ మిక్సింగ్ చేసి మనము పెయింటింగ్ అనేది వేసేవాళ్ళం. ఆ తర్వాత కొంచెం ముందడుగు వేసి కొన్ని కలర్స్‌తో కూడిన పెయింటింగ్ అనేది మనకి రావటం జరిగింది. ఆ తర్వాత గనక చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ గనక చూసుకుంటే డిఫరెంట్ కలర్ ఆప్షన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ డిజైన్స్ ఇలాగా డిఫరెంట్‌గా అంటే మనుషుల్లో మనకి ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధంగా నచ్చుతూ ఉంటుంది. సో, వాళ్ళకి అనుగుణంగా ప్రెజెంట్ ఏం చేశారు అంటే డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ వాల్ పేపర్ డిజైన్స్, డిఫరెంట్ అలాగా చాలా యూనిక్‌గా వాళ్ళ యొక్క బిల్డింగ్స్‌ని ఎవరి ఇంటిని వాళ్ళు అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం చాలా డిజైన్స్ అనేవి, ప్యాటర్న్స్ అనేవి వచ్చినాయండి. సో, ఒకటి ప్రొటెక్షన్ అయితే ఇంకోటొచ్చేసరికి డెకరేటివ్ పర్పస్. అండ్ థర్డ్ ఇంకోటి ఏంటి అంటే గనక ఇట్ ఇంక్రీజెస్ ది వాల్యూ ఆఫ్ ది హౌస్. ఏంటి అంటే మన ఇంటి యొక్క విలువను పెంచుతుంది పెయింటింగ్. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గనక చూసుకుంటే ఏమవుతుంది అంటే ఒక ప్లాస్టింగ్ చేసిన ఇంటిని చూడండి, కలర్ వేసిన ఇంటిని చూడండి. మనకి ఏది ఎక్కువ అట్రాక్టివ్‌గా అనిపిస్తుందంటే ప్లాస్టింగ్ చేసిన ఇంటి కన్నా కూడా మనకి ఒక కలర్ వేసిన ఇల్లే ఎక్కువగా కూడా మనకి అట్రాక్టివ్ అనిపిస్తుంది. ఫినిషింగ్ బాగుంటుంది. స్మూత్‌గా అనిపిస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మనం టచ్ చేసి చూసినా గానీ ఈ యొక్క ప్లాస్టింగ్ చేసింది కొంచెం రఫ్ అనిపిస్తుంది. ఈ స్మూత్‌నెస్ అనేది పెయింటింగ్ వేసిన దాంట్లో ఉంటుందన్నమాట. అలాగే ఇందాక చెప్పిన ప్రొటెక్షన్ దాంట్లో చెప్పినట్టు మీకేమవుతుందంటే, ఆ పెయింటింగ్ వేయకపోవటం వల్ల దాని వాల్యూ, దాని డ్యూరేషన్, దాని పీరియడ్ అనేది తగ్గిపోతుంది. ఫర్ సపోజ్ పెయింటింగ్ వేసింది గనక మనకి 10 ఇయర్స్, 15 ఇయర్స్ లైఫ్ అనేది పెయింటింగ్ అనేది వారంటీలు ప్రెజెంట్ ఉన్నాయి. అలా ప్లాస్టింగ్ చేసిన వాలు విడిగా ప్లాస్టింగ్ చేసిన వాల్ గనక ఉంది అంటే, అదొచ్చేసరికి మనకి 30 ఇయర్స్ గనక లైఫ్ ఇస్తే, పెయింటింగ్ ఏసిన వాల్ అదనంగా 15 ఇయర్స్ లైఫ్ అనేది మనకిస్తుంది. సో, ఇట్ ఇంక్రీజెస్ ది వాల్యూ ఆఫ్ ది హౌస్. లుకింగ్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఎలాగైనా సరే దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పెయింటింగ్, దాని ఉపయోగాలు. సో, అందరికీ నీట్‌గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేను వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థాంక్ యూ.